హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వారణాసి ప్రసాదరావు గారు రచించిన 'జీవితం' అనే మినీ నవల. ఇది స్వాతి మంత్లీ నవల. 2019 మే 27. ఇక కథలోకి వెళదామా? కార్తీక మాసం సాయంకాలం విశాఖ బీచ్ రోడ్డు బస్టాప్ దగ్గర నిలబడి బస్ కోసం నిరీక్షిస్తోంది లావణ్య. అరగంట నిరీక్షణ తర్వాత తనకు కావలసిన బస్సు వచ్చి కాస్త దూరాన ఆగింది. తొందరగా గమ్యానికి చేరుకోవాలన్న ఆదుర్దాతో పరుగున వెళ్ళి బస్సు ఎక్కింది. ఎక్కుతుండగానే అది కదిలి స్పీడ్ అందుకుంది. అంతలోనే ఒకడు లావణ్య మెడలోని బంగారపు గొలుసు తెంచేసి బస్ నుండి దూకి పరుగు తీశాడు. జరిగిందేంటో గ్రహించిన లావణ్య దొంగ దొంగ ప్లీజ్ స్టాప్ స్టాప్ అని అరిచింది. అరుస్తూనే ఉంది. అయినా వినబడకో వినిపించినా నిర్లక్ష్యమో మరి బస్ ఆపలేదు డ్రైవరు. బస్ వెనక నుండే వస్తున్న ఓ బైక్ వాలా జరిగింది గ్రహించాడు. బైక్ను వెనక తిప్పి పరుగు తీయించి పరుగు పెడుతున్న చైన్ స్నాచర్ని దురకపుచ్చుకున్నాడు. స్నాచర్ తూలి కింద పడ్డాడు. అంతలో బస్సు ఆగింది. లావణ్య బస్సు దిగి స్నాచర్ దగ్గరకు పరుగు తీసింది. బైక్ వాళ్ళ పట్టు నుంచి తప్పించుకోలేక స్నాచర్ గిజగిజలాడసాగాడు. వాడిని కొట్టాలనుకున్న బైక్ వాళ్ళ ఆ ప్రయత్నం మాని వాడిని నిశితంగా గమనించాడు. వాడు మీసాలైనా రాని 13 ఏళ్ల కుర్రాడు. ఒంటి నిండా దుమ్ము పట్టున్నాడు. థ్యాంక్స్ అండి, సమయానికి దొంగను పట్టుకున్నారు. ఆ గొలుసు నాదేనండి. బైక్ వాళ్ళ వెనక్కి తిరిగి చూశాడు. థ్యాంక్స్ అండి, ఈ దొంగ వెధవని పోలీసులకు అప్పచెప్పండి. సారీ, వీడు దొంగ కాదు. ఆశ్చర్యంగా చూసింది లావణ్య. దొంగ వీడేనండి. వీడు దొంగ కాదు, వీడి ఆకలే దొంగ. ఏరా, ఈరోజు ఏదైనా తిన్నావా? వాడు అడ్డంగా తల ఊపాడు. అయితే నాతో రా 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 అంటూ వాడిని రోడ్డుకి ఓ ప్రక్కగా తీసుకుపోయాడు. అక్కడ తన బైక్ను పార్క్ చేశాడు. అక్కడకు కాస్త దూరాన సమోసాలు అమ్ముతున్న ఓ వ్యక్తిని చూసి చప్పట్లు చెరిచి వాడిని రమ్మని సైగ చేశాడు. వాడొచ్చాడు. ఇదిగో, ఈ కుర్రాడికి 20 రూపాయల సమోసాలు ఇయ్యి అన్నాడు. 20 రూపాయల నోటుకొచ్చి సమోసాలు వాడు 10 సమోసాలు లెక్కపెట్టి ఆ కుర్రోడు చేతికి అందించబోయాడు. వాడు అందుకోకుండా భయం భయంతో చూశాడు. నీకే, తీసుకో, బాగా ఆకలితో ఉన్నట్టున్నావు, తీసుకో అనునయంగా వాడి భుజం తట్టాడు. వాడు తడబడుతూ సమోసాలు అందుకున్నాడు. నీ పేరేంటి? వాడిని పరీక్షగా చూస్తూ అడిగాడు బైక్ వాలా. వాడు మళ్ళీ భయంతో కళ్ళు టపటపలాడించసాగాడు. నేను పోలీసుని కాదురా, భయపడమాక, భయపడకుండా చెప్పు. రాముడు. గుడ్, రాముడు. రాముడంటే మంచి బాలుల్లా ఉండాలిరా. సరే, ఇక ఈ గొలుసులు తెంచే పనులు మరెప్పుడు చేయకు. ఏం చేస్తావా? తలడ్డంగా ఊపాడు. బతకటానికి ఏ పనైనా దొరికితే చేసుకుంటావా? అలాగే అన్నట్టు తల ఊపాడు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. కనక మహాలక్ష్మి గుడి దగ్గర సమోసాల తయారీ ఉంది. అక్కడికి వెళ్ళి హోల్సేల్గా కొనుక్కో. 200 రూపాయలకు 125 సమోసాలు ఇస్తారు. 1-2 రూపాయలకు అమ్ము, 50 రూపాయలు మిగులుతాయి. మర్నాడు మళ్ళీ 125 సమోసాలు కొను. అన్నీ అమ్మాయి, మరో 50 రూపాయలు మిగులుతాయి. లాభం డబ్బులు అమ్మి అమ్మా నాన్నలకి ఇయ్యి. ఏం, అలా చేస్తావా? వాడు తలూపాడు దానికి. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? జవాబు లేనివాడులా చూశాడు. నిన్నేరా. నాన్నేం చేస్తుంటాడు? చచ్చిపోయాడు. అయ్యో పాపం, మరి అమ్మ? ఇనుము తుక్కు ఏరుతూ ఉంటుంది. బైక్ వాలా నిట్టూర్చాడు. ఈ దేశంలోని 196,000 కథల్లో నీది ఒకటి. పర్సు తీసి 200 రూపాయల నోట్లు తీసి వాడి చేతిలో పెట్టాడు. ఇదిగో, ఇది పెట్టుబడిగా ఇస్తున్నా నీ సమోసాల బిజినెస్కి. ఈ డబ్బును మరోలా ఖర్చు పెట్టేశావనుకో, ఆ తర్వాత ఏం జరిగేది తెలియని వయసేం కాదు నీది. జాగ్రత్తగా వెళ్ళు. వాడు బిక్కు బిక్కున వెనక్కి తిరిగి చూస్తూ నిష్క్రమించాడు. లావణ్య సమోసాల వాడిని బైక్ వాళ్ళను వింతగా చూస్తూ ఉండిపోయారు. సార్, వాడికి మీరు అనవసరంగా డబ్బిచ్చారేమో సార్.
మీరు చెప్పినట్టు చేస్తాడేంటి సార్? సమోసా వాలా ప్రశ్నించాడు. నీవు స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం ఎందుకు వదిలేశావు? ఆ మాటకు సమోసా వాలా తెల్లబోయాడు. నానేటి బ్యాంకులో ఉద్యోగం ఏంటి సారు? అవునయ్యా, ఆ ఉద్యోగం ఎందుకు చేయలేదు? మా అయ్య చదివించలేదు, నాను చదివినాను కాదు. కాబట్టి మేనేజర్ ఉద్యోగం బదులుగా సమోసాలు సేల్స్ అయిపోయాయి. అవునా? మరి అంతేగా బాబు, రేపటి నుంచి రాముడు అంతే. చూడు, నా నమ్మకం నిజమైతే మంచి దారిన పడతాడు. వాడి బుద్ధి గడ్డిదైతే దారి కనపడకపోతాడు. జరిగిందంతా వింతగా చూస్తున్న లావణ్య మనసులో చిరునవ్వు మొగ్గతొడిగింది. అది పెదవులు దాటి వచ్చి వికసించింది. ఇదే కదా మీ గొలుసు? దాన్ని చూపిస్తూ అన్నాడు. అవునండి, థ్యాంక్స్ అండి అని గొలుసు అందించాడు. అందుకుంటూ మరోసారి థ్యాంక్స్ చెప్పింది లావణ్య. మీరు చాలా మంచివారు సార్. నా పేరు అది కాదండి, నా పేరు మోహన్. ఈ సిటీలోనే బ్యాంక్ జాబ్ చేస్తున్నాను. మరి మీరు అని ఆమె గురించి అడిగాడు. లావణ్య, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. నైస్ నేమ్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? హాస్టల్కి వెళ్ళాలండి. అర్థం కానట్టు చూశాడు. ఏ హాస్టలు అని కళ్ళతో ప్రశ్నించాడు. ఇంజనీరింగ్ హాస్టల్, నేను ఉండేది అక్కడే. మీ పేరెంట్స్ ఈ సిటీలో లేరా? లేనట్లుగా తలూపింది. కాసేపు మౌనం వహించాడు మోహన్. బస్సులన్నీ కిక్కిరిస్తూ వెళ్తూ ఉండడాన్ని ఇద్దరూ గమనించారు. నేను వెళ్ళేది అటువైపునే, మీకు అభ్యంతరం లేకపోతే రండి, డ్రాప్ చేస్తాను. అప్పటికే సన్నని చినుకులు మొదలు కావడం గమనించిన లావణ్య సంకోచించకుండా తల ఊపింది. మోహన్ బైక్ స్టార్ట్ చేయగానే వెళ్ళి అతని వెనక కూర్చుంది. పావుగంటలో హాస్టల్ గేటు ముందున ఓ జంక్షన్లో బండి ఆపమంది. మోహన్ బండిని ఆపాడు. అక్కడ దిగి మోహన్కి థ్యాంక్స్ చెప్పింది మరొకసారి. బీ అలర్ట్ అని నవ్వుతున్న కళ్ళతో హెచ్చరించిన మోహన్ను కొంత వింతగాను మరెంతో అభిమానంగా చూస్తూ గేటు వైపు అడుగులు వేసింది. హాస్టల్లో లావణ్య కంప్యూటర్ ముందు కూర్చొని తన పనిలో మునిగిపోయింది. ఆ సమయాన రూప హాస్టల్లోని తన రూమ్లోకి అడుగు పెడుతూ అంది. ఏంటే? మరేంటే లవ్, అరగంటలో వస్తాను, వెయిట్ చేయమంటే వెయిట్ చేయకుండా వచ్చావే? రూప లావణ్య క్లాస్మేట్ అండ్ రూమ్మేట్. వర్షం వచ్చేలా ఉందని వచ్చేసా. దారిలో చినుకులు పడ్డాయి కూడా. అయినా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయిన దానివి గంటైనా రాకుంటే నేనేం చేసేదే? ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక పట్టాను వదలదా తల్లి. సరే, ఒక్కతినే వెళ్ళిపోతున్నానని ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఛార్జింగ్ అయిపోయింది. ప్రతి ఆదివారం మైండ్ ఛార్జింగ్ చేసుకోవడానికి బీచ్కు పోదామంటావు, కానీ సెల్ ఛార్జింగ్ చేసుకోవా? అంది రూప. సారీ, ఇప్పుడు నువ్వు సారీలో లేవు, నైటీలో ఉన్నావు. తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను డిస్టర్బ్ చేయకే. నేను చేయడం కాదు, నిన్ను నువ్వే చేసుకుంటున్నావు. ఈ రాత్రి ఆ డిస్టర్బ్లోనే నీకు నిద్రన్నా పడుతుందో లేదో. తెల్లబోయింది లావణ్య మా మాటలకు. అసలే నువ్వు బాగా తెలుపు, మరి అంతలా తెల్లబోకు, చూడలేం అని క్షణమాగి, ఆ గుంటనక్క వాచ్మెన్ గాడు నాకు చెప్పాడులే, నువ్వు ఓ మగ బైక్ మీద వచ్చావని. ఇంతకీ ఎక్కడదా మగ బైకు? తల్లి, పొరపాటున ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఏ సిబిఐ ఆఫీసులో కావాల్సిందానివి, నీ దగ్గర దాచడం ఎందుకు అంటూ జరిగిందంతా చెప్పింది. ఓకే ఓకే, ఇప్పటిదాకా ఆలోకే. చూడు లవ్, చైన్ పోగొట్టుకుంటే మరొకటి కొనుక్కోవచ్చు, మనసు మాత్రం పోగొట్టుకోకు, కొందామంటే మరొకటి దొరకదు అంది రూప. లావణ్య ఆశ్చర్యంగా చూసింది. నవ్వుతున్న రూపతో జత కలిపింది. మరో ఆదివారం వందల మందికి అది స్వీట్ రౌండ్. వాళ్లలో మోహన్, లావణ్యలు ఉన్నారు. రీఫ్రెష్ కోసం ప్రతి ఆదివారం సాయంత్రం బీచ్కి వస్తుంటున్నానని చెప్పింది లావణ్య. తనతో పాటు వచ్చిన రూమ్మేట్ రూపను మోహన్కి పరిచయం చేసింది. అందరూ కలిసి అక్కడున్న ఓ రెస్టారెంట్ వైపు కదలబోతుండగా మోహన్ టక్కున ఆగి, నా నమ్మకం గట్టిదే అయింది అన్నాడు. అమ్మాయిలు అర్థం కానట్టు చూశారు. ఇదిగో రాముడు, చప్పట్లు కొట్టి పిలిచాడు. రాముడు సమోసాల బుట్టతో వచ్చాడు. వాడు శుభ్రంగా కనిపిస్తున్నాడు. మురికిలేని బట్టల్లో ఉన్నాడు. లావణ్య గుర్తుపట్టి చిన్నగా నవ్వింది. ఈ కుర్రాడే, నా చైన్ తెంచేసింది రూపతో మెల్లగా అంది. మోహన్ 10 సమోసాలు తీసుకున్నాడు. ఇద్దరమ్మాయిలకు చెరో 3 ఇచ్చాడు. ఇద్దరు థ్యాంక్స్ చెప్పి తీసుకున్నారు.
బాగుందా నీ వ్యాపారం? బాగుంది సార్. అంతా మీ దయ సార్. రాముడు చేతులు జోడించాడు. అయితే నీ శ్రమేం లేదా? వాడి చేతుల్ని దించి నవ్వుతూ అన్నాడు మోహన్. అది ఉంది సార్. సరే, నీ వ్యాపారం బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నా అంటూ ఓ 20 రూపాయల నోట్ తీసి వాడికి ఇవ్వబోయాడు. వద్దు సార్. చూడు రాముడు, వారం కిందట వ్యాపారం మొదలెట్టావు. నీ పనిలో చాలా కష్టపడుతున్నావు. ఇంకా పడాలి. మాకిప్పుడు ఫ్రీగా ఏం వద్దు. అదిగో ఆ రెస్టారెంట్ నడిపే స్థాయికి నువ్వు వస్తే నీ దగ్గరకు వచ్చి మేమందరం అన్నీ ఫ్రీగా తినేస్తాం. అంతవరకు మేం తిన్న వాటికి డబ్బులు ఇచ్చేస్తాం. కాదనకు అంటూ నోట్ను వాడి జేబులో పెట్టాడు. వాడు తిరిగి ఓ 10 నోటు ఇవ్వబోగా, వద్దు, లెక్క సరిపోయింది, వెళ్ళు, వాళ్ళెవరో పిలుస్తున్నారు అన్నాడు. రాముడు నమస్కారం చేసేట వెళ్ళిపోయాడు. అబ్బాయిలిద్దరూ అభిమాన సూచకంగా చూస్తూ నవ్వారు. చూడండి రూపగారు, లావణ్య గారు, గొంతు సవరించుకున్నాడు మోహన్. దేన్ని చూడమంటారు అని రూప కొంటగా అంది. 4 క్షణాలు నన్నే రూపగారు. ఓకే, చూస్తున్నాం. వచ్చే ఆదివారం మా బ్యాంక్ అసోసియేషన్స్ వాళ్ళు ఓ కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. మీరు తప్పక రావాలి. కనీసం 100 రూపాయల టికెట్ కొనుక్కొని మరీ రండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యాకల్టీ అందరూ రావాలి. మా ప్రోగ్రాం ద్వారా వచ్చే మొత్తం అంటే టిక్కెట్లు విరాళాల ద్వారా వచ్చే మొత్తంలో సగం గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్ వారికి, మిగిలిన సగం ఈ సిటీలో గత వారం ఓ స్లమ్ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన వారికి, ఇతరత్రా నష్టపోయిన వారికి మా వంతు సహాయంగా అందజేస్తున్నాం. అందుకని మీరు తప్పకుండా రావాలి. మీ హృదయ మీ హృదయపూర్వకమైన హ్యుమానిటీని అభినందిస్తున్నాం అన్నారు ఇద్దరూ కలిసి. థ్యాంక్ యూ అన్నాడు మోహన్. మీ ప్రోగ్రాంకి వస్తాం, కానీ వచ్చి ఏం చూడమంటారు? రూప ప్రశ్న. చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, మీకు నచ్చినవి చూడండి. నేను సింగర్గా పాల్గొనే ఓ ప్రోగ్రాం కూడా ఉంది అన్నాడు మోహన్. వాట్, మీరు సింగరా? అదేంటండి అంతలా ఆశ్చర్యపోతున్నారు? పాడుతో తీయగా ప్రోగ్రాం టీవీలో చూస్తుంటారా? 12 ఏళ్ల క్రితం 15 ఏళ్ల వయసులో ఆ ప్రోగ్రాంలో పాల్గొని ప్రైజ్ను కూడా తీసుకున్నా. ఇది మరీ సర్ప్రైజ్గా ఉంది అంది రూప. వస్తారుగా? షూర్, తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ. కల్చరల్ ప్రోగ్రాంకు రూపా, లావణ్యలు ఇంకా వారి ఫ్రెండ్స్, ఫ్యాకల్టీలో కొందరు హాజరయ్యారు. నేడు సమాజంలో బాధ్యతలు తీసుకునేవారు క్రమంగా తగ్గిపోతున్నారు. మనిషి సమాజంలో భాగమే కనుక సామాజిక బాధ్యత తీసుకోవడం ప్రతి మనిషి తప్పనిసరి. అది అవసరం కూడా. ఆ బాధ్యత వహించాలన్న తపన ఉన్నప్పుడే అందరి కోసం ఒకరు, ఒక్కరి కోసం అందరూ అన్న భావన మనందరిలో స్థిరపడుతుంది. సమాజ మేలు కోసం మనల్ని ప్రేరేపించడమే కాదు, ఆచరణ వైపు అడుగులు వేయిస్తుంది. ఈ కాన్సెప్ట్తోనే ముందుకొచ్చిన మోహన్, అతని బృందం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తాను. నేటి యువతరంలో కొంతమంది సరైన దిశానిర్దేశం లేకనో, లేక మరోలా ఎంజాయ్ చేద్దామనో తమ విలువైన సమయాన్ని చాలా వరకు వృధాగా గడిపేస్తున్నారు. నేను అలాంటి యూత్కు ఆపీల్ చేస్తున్నా. రేపటి ప్రపంచం ఉండేది మీ చేతుల్లోనే. కన్స్ట్రక్షన్ లేదా డిస్ట్రక్షన్ ఏం జరిగినా యువతదే పాత్ర. కానీ ఆ యువత నెగిటివ్ వైపు కాకుండా పాజిటివ్గా, అంటే క్రియేషన్ అండ్ కన్స్ట్రక్షన్ వైపు సాగాలని కోరుతున్నా. ఆ వైపుగా కొందరు ఇప్పటికే సాగుతూ ఉన్నారు. వారిలో మోహన్ ఒకరు. తమలో సమాజ బాధ్యత వైపు తపన ఉన్నా ఏవో కారణాల వల్ల స్తబ్దుగా ఉండిపోయిన వారు మోహన్ లాంటి యువకుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ మోహన్ను, అతని బృందాన్ని అభినందిస్తున్నా. ముఖ్య అతిథి ప్రసంగం ముగించారు జిల్లా కలెక్టర్. అందరూ కరతాళ ధ్వనులు చేశారు. కల్చరల్ ప్రోగ్రాంలో ప్రారంభం కార్యక్రమంగా యువతకు నిర్దేశించే గీతాన్ని స్వయంగా రచించిన మోహన్ ఆలపించాడు. అది బృందగానంతో కూడిన నృత్య గీతిక. తరువాత మరెన్నో కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలను ఒంటరితనం పోగొట్టుకునేందుకు ప్రతిక్షణం తప్పించే లావణ్య తనివి తీరా ఆస్వాదించింది. మనసు నిండుగా ఆనందించింది. మరో ఆదివారం అదే సాగర తీరంలో మేమందరం పిక్నిక్కు అరకు వెళ్ళాం. మీరు తప్పక రావాలి మోహన్ను అభ్యర్థించింది లావణ్య. రూప కూడా రిక్వెస్ట్ చేసింది. మీ కాలేజీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పిక్నిక్కి పానకంలో పుడకలా రావడం ఏం బాగుంటుందండి అన్నాడు మోహన్. తప్పు, మీరు పానకంలో పుడక అని ఎందుకు అనుకోవాలి? ఆ పానకం నింపిన పాత్ర ఎందుకు కాకూడదు? అయినా మీరు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి మేం రాలేదా
అలాగే మా ప్రోగ్రాంకి మీరు రావాలి. వస్తారు, తప్పదు అంది రూప కళ్ళెగరేస్తూ. తలూపాడు మోహన్. లావణ్య చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు పిక్నిక్కి ఓ లగ్జరీ బస్సులో బయలుదేరారు. మోహన్ తన ఫ్రెండ్స్తో వారి వెనకనే ఒక మినీ వ్యాన్లో బయలుదేరాడు. ఉదయం 10:30కే బొర్రా గుహల సందర్భంన కార్యక్రమం. ఆ గుహల పరిసరాల్లో బస్సు ఆగింది. దాని వెనకనే వ్యాను, స్టూడెంట్స్ అందరు దిగారు. అంతటా యూత్ హడావుడి, జోక్సు, పరిహాసాలు అక్కడ వెళ్ళి విరిశాయి. మోహన్, రూప, లావణ్యులు బుర్రా గృహలను పరిశీలనగా చూస్తుండిపోయారు. గైడ్ చెప్తుంది ఆసక్తిగా వింటూ ముందుకు సాగుతున్నారు. అంతలో వాలుగా ఉన్న ఓ బండరాయి పైకి ఎక్కబోతూ జారి పడబోయిన లావణ్యను పొదివి పట్టుకున్నాడు మోహన్. కాస్తలో ఎంత ప్రమాదం తప్పిందో చూశారా? చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి మరి అన్నాడు మోహన్. ప్రమాదం తప్పటం కాదు, అసలైన ప్రమాదం ఇప్పుడే జరిగిపోయిందిలేండి అని రూప కొంటెగా నవ్వుతూ అంది. ఏంటి? తొందరలోనే తెలుస్తుందిలేండి, ఇప్పుడే బీజం పడింది మరి అంది మరింత కొంటిగా లావణ్యని చూస్తూ. మోహన్, లావణ్యలు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. 2 గంటల పాటు సరదాగా బొర్రా సందర్భమున కార్యక్రమం సాగి ముగిసిపోయింది. లంచ్ అక్కడే ముగించారు. తర్వాత అరకు. బస్సులో అందరూ సర్దుకున్నారు. బస్ దాని వెనక బయలుదేరాయి. అరకులో రణజిల్లేడు వాటర్ ఫాల్స్, తర్వాత కాఫీ ప్లాంటేషన్స్, ట్రైబల్ మ్యూజియం వగైరా కార్యక్రమం అంశాలు యువతరంగాలు ఆనంద సాగరంలో ఎగిసిపడుతూనే ఉన్నాయి. సాయంత్రం గిరిజనుల డ్యాన్స్ ప్రోగ్రాం. నిజానికి ఈ ప్రోగ్రాం ముందుగా అనుకుంది కాదు. మోహన్ కారణంగా అది చేర్చబడింది. తన రాక విషయం ముందుగానే అక్కడి వారికి తెలియపరిచి డ్యాన్స్ ప్రోగ్రాంని ఏర్పాటు చేయించారు. వనరాజు అక్కడ స్థానికుడు, అక్కడే బ్యాంకులోని ఉద్యోగి. ఆ డ్యాన్స్ గురించి ముందే కొంత తెలిసి ఉన్న ఇంజనీర్ యూత్ ఉత్సాహం తన్నుకురాగా డ్యాన్స్ గ్రూప్లో చేరిపోయింది. మోహన్, వనరాజ పాల్గొన్నారు. ఉత్సాహంగా దింసా నృత్యం ప్రారంభమైంది. ఒంటరి ప్రేక్షకురాలుగా ఉండిపోవాలనుకున్న లావణ్య ఆ గ్రూప్లో రూప కూడా చేరి ఉండడం గమనించి ఆశ్చర్యపోయింది. నీవు రా, కమాన్. రూప చేతులు చాచి ఆహ్వానించింది లావణ్యను. మోహన్ కూడా రండి అన్నట్లుగా తలూపాడు. సరదాగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళి మోహన్ పక్కన చేరింది. డ్యాన్స్ పక్క నుండి వేస్తున్న దరువులకు, పిల్లన గ్రోవి స్వరాలకు అనుగుణంగా లయబద్ధంగా జరుగుతోంది. అది అరగంట పైగా కొనసాగింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య దింసా పూర్తయింది. మనమందరం ఆ దేవుడు సృష్టించిన మనుషులం, ఈ ప్రకృతి పెంచిన జీవులం. మనలో అందరూ సమానులే. మనలో ఎక్కువ తక్కువ తేడాలు లేవు. అందరం కలిసి ఉందాం, కలిసికట్టుగా ఉందాం, కలిసిమెలిసి బలంగా ఉందాం. అందరం ఒకే తీరున సాగుదాం, ఒకే మాటపై ఉందాం. శ్రమను, ఫలితాన్ని అందరం సమంగా పంచుకుందాం అని చాటి చెప్పడమే ఈ డ్యాన్స్లో యొక్క పరమార్థమంట అని వివరిస్తున్న మోహన్ను కన్నార్పకుండా చూడసాగింది లావణ్య. ఆమె కళ్ళల్లో కన్నీరు. బలవంతంగా ఆపుకుందామన్నా ఆగడం లేదు. అది గమనించిన మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి చలి నుండి రక్షణకు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. డిన్నర్లో అడవి కోళ్ల మాంసంతో విందు ఏర్పాటు చేశాడు వనరాజు. మాంసాహారుల ప్రియులందరూ బ్యాంబో చికెన్ లొంటలేసుకుంటూ తిన్నారు. తర్వాత ఆటపాటల్లో ఉరిమే ఉత్సాహంతో ఎగిసిపడే ఉత్తేజంలో అందరూ మునిగిపోయారు. లావణ్య మాత్రం ఒంటరి భావన, దానివలన కలిగిన సంవేదన అనుభూతితో మునిగిపోయింది. క్యాంపైర్కు ఆవలగా కొంత దూరం వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని తుప్పలున్నాయి. దాని పక్కనే నీటి మడుగుంది. ఆ మడుగుకు ప్రక్కనే కొంతమేర ఎత్తు రాతి స్తూపం ఉంది. దాని మీద కూర్చొని అడవిని కాచిన వెన్నెలను నిర్వేదంగా చూస్తుండిపోయింది. లావణ్యను గమనిస్తున్న మోహన్ ఏదో సంశయానికి లోనై అక్కడికి వెళ్ళాడు. అంతే. ఆ వెన్నెల వెలుగుల్లో కనపడ్డ దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. లావణ్య, స్టాండప్! లేచి వెనక్కి చూడకుండా ముందుకు పరిగెత్తు! క్విక్! గట్టిగా అరిచి చెప్పి నెమ్మదిగా 2 అడుగులేసి ఆమె వెనుక నుండి పాదాల వైపు కదులుతున్న పామును ఒక్క ఉదుటిన కుడి చేత్తో అందుకొని దూరంగా విసిరేశాడు. ఉలిక్కిపడి లేచి వెనక్కి తిరిగి గమనించిన లావణ్య భయంతో కెవ్వున అరుస్తూ వచ్చి మోహన్ని బలవంతంగా వాటేసుకుంది. డోంట్ వరీ, రిలాక్స్ అని దూరంగా విసిరేశానుగా. భయం పోగొట్టేందుకు ఆమె భుజాల్ని తట్టాడు. కొన్ని క్షణాలకు భయం నుండి తేరుకున్న లావణ్య మోహన్కు పదే థ్యాంక్స్ చెప్తూనే
ఆపుకోలేని తమకంతో అతని చెక్కిల్ని పదే పదే క్రిస్ చేయసాగింది. కానీ ఆ ముద్దుల థ్రిల్ అనుభవం కావడం లేదు మోహన్కు. బదులుగా తనలో ఇంకేదో జరుగుతున్న ఫీలింగ్. గబాల్న తన కుడి ముంజేతిని చూసుకున్నాడు. రక్తం 2 బిందువులుగా చిమ్ముతూ ఉంది. ఒక్కసారిగా గుండె అదిరింది. కంగారు పడిపోకుండా తమను కంట్రోల్ చేసుకుంటూ తన ప్యాకెట్లోని కీ బంచ్ను తీసి అందులోని చాకుతో ప్లస్ ఆకారంలో గంటు పెట్టి రక్తాన్ని గట్టిగా బయటకు పిండాడు. జరిగిందేమిటో తెలుసుకున్న లావణ్య కొయ్యబారిపోయింది. ఓ మై గాడ్! పాము! పాము మిమ్మల్ని కరిచేసిందా? అయ్యో అంటూ ఏడుపు లంకించుకుంది. డోంట్ వరీ లావణ్య అంటూనే మరో చేత్ ప్యాంట్ జోబులోంచి కర్చీఫ్ని తీసిస్తూ దీన్ని 2 పీలికలుగా చేసి ముడివేసి ఇక్కడ గట్టిగా కట్టేయ్ అంటూ మణికట్టు దగ్గర ఎడం చేత్తో గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. లావణ్య కర్చీఫ్ని వదిలేసి తన చున్నీని గవాల్న లాగి 2గా చించి ఒక పీలికతో గట్టిగా బిగించి కట్టుకట్టింది. ఆ వెంటనే మోహన్ తన ఫ్రెండ్ వనరాజుకు సెల్ ఫోన్లో జరిగింది చెప్పాడు. 2 నిమిషాల్లో వనరాజు బైక్ మీద అక్కడికి చేరుకున్నాడు. వచ్చిన వెంటనే మోహన్కు ఓ వేరు మొక్క తీసి మోహన్ నోట్లో వేశాడు. దాన్ని బాగా నమిలి మింగమన్నాడు. ఆ క్షణమే అతన్ని బైక్ మీద ఎక్కించుకొని హెల్త్ సెంటర్ వైపు తీసుకెళ్లబోగా లావణ్య తను వెంబడొస్తానని అంది. వద్దని వారించిన వినకుండా మోహన్ వెనక కూర్చుంది. 5 నిమిషాల్లో హెల్త్ సెంటర్ దగ్గర చేరుకుంది బైక్. డాక్టర్ నివాసం హెల్త్ సెంటర్ పక్కనే ఉంది. వనరాజు డాక్టర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. బయటకు వచ్చిన డాక్టర్కు విషయం చెప్పాడు. డాక్టర్ మోహన్ కళ్ళను పరీక్షగా చూశాడు. నాడీని హార్ట్ బీట్ని పరీక్షించాడు. ఒక్కింత తృప్తిగా తలాడిస్తూ యాంటీ ఏజర్ ఇంజెక్షన్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ పరీక్షించి చూసి తృప్తిగా నిట్టూర్చాడు. డోంట్ వరీ, హీఈస్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ డేంజర్, హీఈస్ సేఫ్ అంటూ మోహన్ భుజం తట్టాడు వనరాజును చూస్తూ. బెగపట్టుకున్న ఊపిరిని వదిలి తేలికయ్యాడు వనరాజు. లావణ్య ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడుస్తూ మోహన్ని గట్టిగా హత్తుకుంది. రిలాక్స్ లావణ్య, రిలాక్స్, ఐఎమ్ ఓకే నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. కొద్ది క్షణాలు గడిచాక విషయం తెలిసిన రూప, కాలేజీ స్టూడెంట్స్, వనరాజు స్నేహితులు అందరూ చేరుకున్నారు. లావణ్యను రక్షించినందుకు మోహన్కు థ్యాంక్స్ చెప్పారు. అతను పాము కాటుకు గురయ్యి ప్రాణగండం నుండి బయటపడిన విషయం తెలిసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సకాలంలో చికిత్స అందించిన డాక్టర్ని అభినందించారు.